Hello guys, so we came to Gokarna. I show you beach. సో మీరు అలా చూసాడు కదా, అక్కడ పిల్లలు వెళ్ళడం చాలా డేంజరస్ గైస్. సో ఇక్కడ మీకు అలలు చాలా పెద్దగా ఉంటాయండి. సో అక్కడికి వెళ్ళడం అలా సో మా ఫ్యామిలీ మొత్తం వచ్చిండ్రు. మా ఫ్యామిలీ మొత్తం వచ్చి మేము ఇది వేయించుకున్నాము. ఈ జడ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా ఫ్యామిలీస్ పెద్దగా వస్తే చాలా రూమ్స్ ఇస్తాడు అన్నట్టు, చాలా రూమ్స్ ఇస్తాడు ఫ్యామిలీ ఎక్కువ వస్తే. సో ఇక ఫోటో అని బోట్ ఎక్కాలి, ఇంకా చాలా టైం పడుతుంది బోట్ ఎక్కడానికి. సో ఇక్కడ డబ్బులేం అవసరం లేదు, కూల్ వాటర్స్ ఇస్తాడు. వాటర్ అనగానే కూల్ వాటర్స్ ఇస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండదు వాటర్తో. సో మీకు ఇక్కడ ఉన్న ట్రీ చూపించాలా, చూసాడు కదా ఈ ట్రీ ఎలా ఉందో, చాలా బాగుంది కదా ట్రీ. ఆ ట్రీ దగ్గర మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ టేబుల్స్ చూపిస్తా, చూసాడా ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి, చాలా మంది ఉంటాడు ఇక్కడ. చాలా మంది టాకింగ్ అలా చేస్తాడండి. ఇలా జడేసుకోవడం మీకు ఇష్టమైతే కొంతమంది వేసుకుంటారు కదా, కొంతమందికి ఇష్టం ఇలా వేసుకోవడం అంటే కదా. నాకు తెలిసి చిన్నపిల్లలకి ఇలా వేసుకోవడం అంటే ఇష్టమే ఏమో కదా. సో మీరు గోకర్ణకి రావాలంటే నా యూట్యూబ్లో యూ అని ఉంటుంది కదా, దాంట్లో కొట్టేయండి శ్రీవత్సల అంబలి అని కొట్టేయండి. అప్పుడు అది అక్కడ ఏమేమి ఉంటాయో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పటివరకు మీరు ఎంజాయ్ చేస్తారా? ఏంటంటే గోకర్ణ బీచ్. గోకర్ణ నుంచి ఫైనల్గా బీచ్కి రీచ్ అయినాము. సో ఇక్కడ చాలా రూమ్స్ ఉంటాయి గాయస్. అండ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్ గాయస్, బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. బాయ్ బాయ్ గాయస్.